ఇది ఒక క్యాండిల్ అండ్ ఇది ఒక స్టిక్. ఇవి రెండింటిని కలిపితే క్యాండిల్ స్టిక్ అయితే తయారవుతుంది. సో క్యాండిల్ స్టిక్ అనేది ఇలా ఉంటుంది. ఇది కొంచెం వంగిపోయింది, దీన్ని వదిలేయండి. సో క్యాండిల్ స్టిక్స్ని మార్కెట్లో మీరు చూసే ఉంటారు. క్యాండిల్ స్టిక్ అనేది 2 కలర్స్లో ఉంటాయి. ఒకటి రెడ్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలో నేను మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఈ క్యాండిల్ని అర్థం చేసుకుందాం, తర్వాత ఈ స్టిక్స్ గురించి అర్థం చేసుకుందాం. ఈ స్టిక్ కాదు, విక్ అని అంటారు దీన్ని. ఓకే, సో ఈ క్యాండిల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓపెనింగ్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకుందాం. సో ఓపెనింగ్ ప్రైస్ 100 ఉన్నప్పుడు క్యాండిల్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి అలా ప్రైస్ పెరుగుతూ 115 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ ప్రైస్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ దాకా క్యాండిల్ అనేది ఫామ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ స్టిక్స్ ఏంటి? ఓపెనింగ్ ప్రైస్ మనకు 100 ఉంది, క్లోజింగ్ ప్రైస్ మనకు 115 రూపీస్ ఉంది, క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఈ స్టిక్స్ ఏం షో చేస్తాయి అంటే, మనకి ఆ పర్టికులర్ పాయింట్లో హైయెస్ట్ ఎంత హిట్ చేసింది, లోయెస్ట్ ఎంత హిట్ చేసింది అనేది చూపిస్తాయి. సో ఇప్పుడు ఈ స్టిక్ ఇక్కడ దాకా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైయెస్ట్ 120 రూపీస్ హిట్ చేసింది అనుకుందాం. సో బట్ క్లోజ్ అయింది మాత్రం 115 రూపీస్లోనే క్లోజ్ అయింది. సో 115 రూపీస్ నుంచి 120 రూపీస్ దాకా మనకి విక్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దట్ ఆ పర్టికులర్ పాయింట్లో హైయెస్ట్ ఎంత హిట్ చేసిందో మనం ఈ విక్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అదే మనకి కింద ఉన్న విక్ ఏంటి అంటే, లోయెస్ట్ ఎంత హిట్ చేసిందో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓపెనింగ్ ప్రైస్ 100 రూపీస్ అని చెప్పాను కదా. సో లోయెస్ట్ అలా కిందికి వెళ్తూ 95 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఇలా ఈ విక్ అనేది మనకి 100 రూపీస్ నుంచి 95 రూపీస్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా మీరు క్యాండిల్ స్టిక్స్ని అయితే అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కామెంట్స్లోకి వెళ్ళి ట్రేడింగ్ అని కామెంట్ చేస్తే మీరు ఫ్రీగా ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు.